రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకైతే ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లనైతే పూర్తి చేసింది. ఈ క్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 6 మండలాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను హాల్య పట్టణంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి తరలించినట్టుగా అధికారులు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట చర్యలు అధికారులు పోలింగ్ రోజునైతే అవసరమైన సామగ్రిని సిబ్బందికి సమయానికి అందజేస్తామన్నారు. బ్యాలెట్ బాక్సుల పంపిణీ స్వీకరణ ప్రక్రియను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ప్రత్యేక కౌంటర్లు అయితే ఏర్పాటు చేయడంతో పాటు భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడ అనుముల మండలంలో 2వ సాధారణ ఎన్నికలు గ్రామ పంచాయతీలకు అన్ని ఏర్పాట్లు చేశాము. 3 గ్రామ పంచాయతీలు యునానిమస్ అయిపోయాయి. ఒక గ్రామ పంచాయతీలో ఎన్నిక లేదు. మిగతా 20 గ్రామ పంచాయతీల్లో యునానిమస్ అయిన వార్డు మెంబర్స్కి తప్పించి అన్ని వార్డు మెంబర్స్కి, యునానిమస్ అయిన సర్పంచ్ తిమ్మాపురం తప్పించి మిగతా సర్పంచ్లన్నిటి కూడా ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాము. పోలింగ్ సిబ్బంది అందరూ కూడా రిపోర్ట్ చేస్తున్నారు, ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది అందరి సహకారంతో ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మొదటి ఫేజ్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆర్ఓస్ అందరికీ, పిఓస్ అందరికీ కూడా పోలింగ్ బూత్లో జాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకోవాలని, అదేవిధంగా కౌంటింగ్లో కూడా జాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకుని సక్రమంగా నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరి సహకారంతో ఎన్నికలు సజావుగా నిర్వహిస్తామని. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ క్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 6 మండలాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను హాలియ పట్టణంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి తరలించినట్లుగా అధికారులు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట చర్యలు అధికారులు పోలింగ్ రోజున అవసరమైన సామగ్రిని అయితే సిబ్బందికి సమయానికి అందజేస్తామన్నారు. బ్యాలెట్ బాక్సుల పంపిణీ స్వీకరణ ప్రక్రియను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ప్రత్యేక కౌంటర్లు అయితే ఏర్పాటు చేయడంతో పాటు భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు కూడా అధికారులు వెల్లడించారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బీఆర్కే ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధం చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా జరిగేటటువంటి రెండో విడత పోలింగ్ సంబంధించి రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఈ ప్రక్రియకు సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే గతంలో అంటే మొదటి విడతతో పాటు రెండో విడత కూడా కొంత ఏకగ్రీవంగా ఎన్నికైన పరిస్థితి. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికకు రెండో విడతలోని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలోని ఆ జిల్లాలకు సంబంధించినటువంటి పోలింగ్ బూతుల వద్ద పూర్తి స్థాయి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆ బూతులకు సంబంధించినటువంటి అంటే వార్డు మెంబర్లే కావచ్చు, దానికి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా తమ ఓటు హక్కు వినియోగించడానికి మాత్రం ఎలక్షన్ కమిషన్ పూర్తి ఆదేశాలకు అనుగుణంగా అన్ని ఫెసిలిటీస్ చేయడం జరిగింది. ఇకపోతే వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, మరి కొంతమంది అంటే దివ్యాంగులకు వాళ్ళకందరికీ ఏర్పాటు చేసినటువంటి వీల్ చైర్స్ తో పాటు ఎప్పటికప్పుడు అంటే ప్రతి 1 అవర్కి ఒకసారి ఓరల్గా ఆ ప్రాంతాలకు సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన విషయాలను చూసుకునేందుకు కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. దీనికి ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలలో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ముందస్తుగానే డీజీపీ తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు పూర్తిగా అప్డేట్ చేస్తూ అన్ని నిఘా భద్రత మధ్య ఎలక్షన్ ప్రశాంత వాతావరణం జరగాలనేదే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రెండో విడతకు సంబంధించినటువంటి ఎలక్షన్ సంబంధించినటువంటి తాజా సమాచారం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.